హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. మేము అమెరికా వెళ్ళినప్పుడు సెయింట్ లూయిస్ వెళ్ళామండి. అక్కడ గేట్వే ఆర్చ్ నేషనల్ పార్కు చూడడానికని వెళ్ళాం. ఆ గేట్వే ఆర్చ్ ఎదిగండి ఇలా ఉంటుంది. అది 630 అడుగులండి ఎత్తులో ఉంది. ఆ ఎత్తుకి మామూలుగా వెళ్ళొచ్చండి. అది అక్కడ ఎత్తుకి వెళ్ళినప్పుడు ఆ సిటీ అంతా ఇలా కనిపిస్తుంది. అది మామూలుగా చైర్స్లా ఉండి అది తీసుకెళ్తుందండి. తీసుకెళ్ళినప్పుడు ఆ పైన ఇలాగ సిటీ అంతా ఇలా కనిపిస్తుంది. చిన్నగా ఇలాగా సిటీ అంతా చాలా బాగుంటుందండి అక్కడి నుంచి చూడడం. అదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నారు. అవి ఆడతారు కదండి, అది ఇగండి ఇలాగ ఇదంతా కనిపిస్తుంది. ఆ రోజైతే మేము వెళ్ళిన రోజు ఫాదర్స్ డే అండి. మా మనవరాలు అల్లుడు గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పింది. మా అమ్మాయి అయితే ఈయనకి చెప్పింది. ఇదొక జ్ఞాపకం అండి. ఇదిగోండి టౌన్ అంతా ఇలా కనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేసాము. ఆ ఇంజనీర్స్ అలాగ కట్టారు. అది చైర్స్ లాగా నలుగురు కూర్చుని పైకి ఆ ఎత్తులోకి వెళ్ళారు. 5 వేసుకు కూడా ఉన్నాయి సీట్లు. అలాగా మేము 5 అయితే వెళ్ళామండి. అది అంతా కూడా చాలా బాగుంది. కింద మ్యూజియంలోకి వచ్చాము. అక్కడ ప్రదేశాలన్నీ కూడా అలా పెట్టారు. పూర్వం వాళ్ళు వాడే ఈ సరుకులు ఎలా ఉండేవారో, ఆదిలో అమెరికన్స్ ఎలా ఉన్నారో, వాళ్ళు ఏమేమి తినేవారు, ఎలా ధరించేవారు, బట్టలు ఎలాగా వాళ్ళ జీవనం కొనసాగించారు, అక్కడ ఏమేమి ఉండేవి అవన్నీ కూడా పెట్టారండి. ఇంజనీర్స్ ఎంతమంది అయితే అది కట్టడానికి ఉన్నారో, ఆ పని చేశారో వాళ్ళ అవన్నీ ఫోటోలు అవన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. అవన్నీ చూసామండి. చాలా బాగుంది. అవన్నీ చూసి ఎంజాయ్ చేసాం. మేమైతే అక్కడ ఒకరోజైతే ఉన్నాం. ఒకరోజు ఉండి చాలా ప్లేస్లు అవి చూసామండి. అంతా కూడా చాలా బాగుంది. ఇదేనండి, ఇలా అయితే ఉంది. ఇవన్నీ చూసి అవన్నీ చదివి మా మనవరాలు అన్నీ చాలాసేపు పరిశీలించి, మా అమ్మాయి మనవరాలు పరిశీలించి అవన్నీ కూడా ఫోటోలు అవి తీశారండి. ఇదిగో పూర్వం అమెరికన్స్ అయితే అలాగ ఉండేవారు. సరేనండి, ఇవన్నీ మీరు కూడా చూస్తారని పెట్టామండి. ఉంటానండి.